మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. డిసెంబర్ 31 నాడు దావత్ చేసుకునేటోళ్ళ జాతీయ గీతం ఇది. ఒక్కొక్కరు పండుగ మామూలుగా చేయలేదనుకో రాదురి. కడుపులో ఇంత వడ్డంక ఇంట్లో ఊకనే ఉండబుద్ది కాక అట్లా రోడ్ల మీదకి వచ్చి ఎన్ని కథలు పడ్డారో చూడుర్రి. కొత్త సంవత్సరం అనగానే అందరికి ముందుగాల యాదికొచ్చేది కొత్త క్యాలెండర్ కాదు, డిసెంబర్ 31 నైట్ తాగుడే. నిన్న ఏడాదిలా ఆఖరి దినమని రాత్రి మంచిగా దావత్ చేసుకున్నోళ్ళు బండ్లు తీసుకొని రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఉత్తప్పుడే రాత్రి 9 దాటిందంటే పోలీసోళ్ళు చేతుల పైపులు పట్టుకొని నిలబడతారు. వచ్చేపోయేటోళ్లను చెకింగ్ చేస్తారు తాగిర్రా లేదా అని. అసొంటిది మందు బాబులకు వారసత్వ పండుగ డిసెంబర్ 31 నాడు ఊకుంటారా? అందుకే 7 గంటలకే రోడ్ల మీదకి వచ్చిర్రు. దోస్తులతోటి కలిసి దావత్ చేసుకొని కడుపులో ఇంత సుక్కబడ్డాక పానం ఊకుంటదా? మెల్లగా బండ్లు తీసి రోడ్ల మీదకి వచ్చిర్రు. కొంతమంది చేతుల డ్రంక్ అండ్ డ్రైవ్ పైపులు పట్టుకొని నిలబడ్డ పోలీసోళ్ళను చూసి ఒకటే ఉరుకుడు ఉరికిర్రు. పోలీసోళ్ళకు దొరకకుండా వాళ్ళు ఉరికితే పోలీసోళ్ళు ఊకుంటారా? వాళ్ళ వెనకెంబడే ఉరికిర్రు. చూడుర్రి ఎట్లా దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారో. కొంతమంది కథ ఇట్లుంటే ఇంకా కొందరైతే పోలీసులకు దొరికినాక సుత పైపుల ఊదకుంటా ఉల్టా మాట్లాడిర్రు. ఇవాళ 31 బరాబర్ తాగుతాం, మీరెవరు అడిగేటందుకు అని పోలీసులతోనే రూల్స్ మాట్లాడిర్రు. కడుపులో ఇంత సుక్క పడ్డాక రోడ్ల మీదకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులకు దొరకకుండా సుక్కలు చూపించిరనుకో రాదురి. मैं रिक्वेस्ट कर रहा हूँ सर, आज 31 नाइट है, सबको परमिशन रहता थोड़ा बहुत पी लेते हैं, क्या नहीं गए सर। मैं डेली साहब को देखता हूँ वहाँ पे खड़े हुए रहते हैं, डेली चेकिंग करते हैं, डेली पीते आप? डेली पीते? मैं पीता हूँ, मैं आज पिया। अच्छा, तो रिक्वेस्ट कर रहा हूँ साहब से, मेरे को जाने दो, मेरा घर काटेदान में है जी, तो एक बार रिक्वेस्ट कर दो, एक बार छोड़ो बोल के बोल रहा हूँ। ఇది ఇట్లుంటే బిర్రుగా మందు తాగినాక ఏడ బండుకోవాలో తెలియక ఒక డ్రింకర్ అన్న చక్కగా కరెంటు పోలెక్కి కరెంటు తీగల మీదనే పండుకున్నాడు. కరెంటు తీగలను నవారా మంచం అనుకున్నాడో లేక బెడ్ మంచం అనుకున్నాడో గాని మంచిగా ఓ కొనుకు తీసిండు. ఇంకా నయం అప్పుడు కరెంటు లేదు కాబట్టి ఏం కాలే. ఇక ఊరోళ్ళు చూసి దబ్బున పోయి ట్రాన్స్ఫారం బంద్ చేయించిర్రు. పుసుక్కున కరెంటే ఉండుంటే ఆయన సంగతి ఏమైతుండే కదా. చూడుర్రి మందు ఎంత పని చేస్తుందో.